నాన్ వెజ్ రుచితో ఉండే ఈ కర్రీని మనం అన్నంలోకి అలాగే చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసుకొని నీళ్లను బాగా ఉడికించాలి. ఇందులోనే మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలు ఉడికించి ఇందులో ఉన్న వేడి వాటర్ని వంపేసి నార్మల్ వాటర్ని వేసి గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్స్ వేసుకొని అందులోనే 3 పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని అల్లం వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అదే గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ వేసుకొని బాగా కలిపి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.